మనతో పాటు ఇంకో సాయి భక్తురాలు ఉన్నారు. వారితో మాట్లాడదాం. అమ్మ నమస్తే. ఎప్పటి నుంచి వస్తున్నారు? సాయిబాబాని ఎప్పటి నుంచి నమ్ముతున్నారు మీరు? నేను 30 ఇయర్స్ అయిందండి. 30 ఇయర్స్ 30 years. అయ్యింది. పాప ఇంకా పుట్టలేదు. ఆ. పాప పుట్టక ముందు నుంచి బాగా భక్తి నాకు మీ జీవితంలో బాబా చేసిన అద్భుతాలు ఏంటి? కొంచెం గట్టిగా చెప్పండి. చాలా ఉన్నాయండి. చాలా ఉన్నాయి. బాగా నమ్ముతామండి సాయిబాబాని. షిరిడి బాగా వెళ్తాము. 1 yearకి ఒకసారి కంపల్సరీ వెళ్తాము. ఇక్కడ కూడా బాగా వస్తామండి. మొక్కులు కూడా దీంతో 3-4 సార్లు తీసుకొని ఉంటాను. నేను కొంచెం బాగా నమ్ముతాను. పాప పెళ్లి కాగానే కూడా ఫస్ట్ టైం ఇక్కడికే వచ్చి పాపని తీసుకొని వచ్చి యూఎస్ నుంచి వచ్చింది. పాపని తీసుకొని వచ్చి మరి బాబా హిందూ దేవుడు కాదంటున్నారు, మీరేమంటారు? హిందూ దేవుడే. హిందూ దేవుడు. హిందూ దేవుడే. అది మన నమ్మకం అండి, అంతే. ఎవరు చెప్పితే అది కాదు, అది మనసు నుంచి రావాలి. మనకు చెప్తేనే అర్థమవుతుంది. ఓకే. అయితే మరి మీరు బాబా భక్తురాలుగా జనాలకు ఏం చెప్దాం అనుకుంటున్నారు? మనం నమ్ముకోవాలండి, అంతేగాని ఒకరు చెప్పితే అది వచ్చేది కాదు. బలవంతంగా ఉండొద్దు. అది మనకు నమ్మకం, అంతే. ఇంకా బాబా అంటే మనకి నాకు చిన్నప్పటి నుంచి ఉన్నది కాబట్టి అట్లనే నమ్ముతామండి. ఒకరు చెప్పిండ్రని ఈరోజు తీసుకున్నాం కదా, బాగా ఇష్టం. మనతో పాటు సాయి భక్తులు ఉన్నారు, వారితో మాట్లాడదాం. సార్ చెప్పండి, ఇప్పుడు జరుగుతున్న వివాదాలు, అసలు సాయిబాబా హిందూ దేవుడు కాదు అంటున్నారు, మీరేమంటారు? వీళ్ళంతా మనని బాబాని కించపరచడానికి వీళ్ళు ముస్లిమ్స్, క్రైస్తవులు వీళ్ళందరూ హిందూ మతాన్ని సతాయించడానికే. నేను ఒక 40 ఏళ్ళ సంది బాబాని నమ్ముకుంటాను. 40 ఏళ్ళ నుంచి నేను దిల్సునాల్లో ఉంటాను. అప్పటి నుంచి బాబా దగ్గరికి. అయితే మీరు ఎమోషనల్ అవుతున్నారు. 40 ఏళ్లలో బాబా మీకు చూపించిన నిదర్శనాలు? జాబ్ వచ్చింది, మంచిగా సెటిల్ అయ్యింది బాబా వల్ల. మీ పిల్లలు కూడా మీ ఇంట్లో అందరూ బాబాని నమ్ముతారా? నమ్ముతారు. నేను ఎప్పుడు బాబా దగ్గరికి పోయేవాడిని. ఇక్కడికి రావడం, ఇక్కడే మా అత్తగారి ఇల్లు. ఏదో అనుకోకుండా ఇప్పుడు వచ్చి. ఎలా అనిపిస్తుంది? మంచిగా ఉంది. మెయింటెనెన్స్ చాలా బాగుంది. ఆ దిల్సునార్ బాబా గుళ్ళో కూడా ఇంత మెయింటెనెన్స్ లేదు. ఇంత ప్రశాంతంగా, ఇంత మంచిగా చెప్పడం, ఇంత ప్రేమ. ఈ ప్రేమ ఎక్కడ లేదు. మనకి ఎన్ని గుళ్ళలో చూసినా కానీ ఇంత ప్రేమ ఎక్కడ లేదు. వీళ్ళంతా మెయింటెనెన్స్ చాలా బాగుంది. థ్యాంక్ యూ. షిరిడి సాయినాథుని చుట్టూ ఎన్నో వివాదాలు ఇప్పటి నుంచి కాదు, ఎప్పటి నుంచో జరుగుతూ వస్తున్నాయి. ఈ మధ్య కాలంలో మరీ ఎక్కువగా వస్తున్నాయి. మరి మనతో పాటు మాట్లాడడానికి హైకోర్టు లాయర్ మనతో పాటు ఉన్నారు. వారితో ఈ విషయాలు మాట్లాడదాం. సార్ చెప్పండి, అంటే హిందువుల పట్ల ఎందుకు ఇలాంటి వివాదాలు అనేవి ఎప్పుడు చుట్టూ తిరుగుతూ ఉంటాయి? కేవలం హిందువులనే టార్గెట్ చేసుకుంటూ ఉండడం వెనుక ఏంటి అసలు రీజన్? మేడం, ఇక్కడ ఒకటి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఓం సాయి భక్తులందరికీ కూడా ఓం సాయి. ఈ హిందువులు, ముస్లింలు అంటే సబ్కా మాలిక్ ఏక్ అన్నారు మన సాయిబాబా గారు. ఈ సబ్కా మాలిక్ ఏక్ చాలామంది భక్తులు ఉన్నారు. సాయిబాబా సమయం అప్పటి నుంచో కూడా మరి కుల్కర్ణి గారు కూడా సాయిబాబాని విమర్శించుకుంటూ వెళ్ళేవాళ్ళు. ఆ టైంలో కూడా వారు అక్కడ మామల్తదారు, షిరిడి యొక్క మామల్తదారు. ఇవాళ అసలు వాళ్ళ ఇల్లు కూడా లేదు షిరిడిలో. సాయిబాబా భక్తులు ఉన్నారు చాలామంది. ఈ యొక్క భక్తులలో దాస్గణు మహారాజు వారు ఎన్నో కీర్తనలు ఎన్నో రాశారు. రెహం నజర్ కరో మేరే సాయి అని చెప్పి థక్ గయి మేరీ రచన అన్నారు. ఎంత చెప్పినా, ఎంత రాసి రాసి ఎంత చెప్పుకున్నా పోయినా కూడా నువ్వు అలసిపోతావు తప్ప బాబా యొక్క లీలలు అలా అన్ఎండింగ్ అనమాట. అది ఇన్ఫినిటీకి వెళ్ళిపోతాయి అవి. ఆ యొక్క లీలలు మీరు ఎక్కడ చెప్పుకోలేరు. అయితే ఈ మధ్యకాలంలో ఏమవుతుందంటే, ప్రపంచంలో ఇండియాలో పాపులేషన్ బాగా ఎక్కువ ఉంది. మనము సాయిబాబా గుడి దగ్గర గుడి పక్క నుంచి వెళ్తూ ఒక్కసారి జస్ట్ మనసులో అనుకుంటే చాలు, నీ యొక్క బాధ కానీ, నీ యొక్క కోరిక కానీ ఇవన్నీ కూడా తీరిపోతున్నాయి. ఆ యొక్క సాయిబాబానే మిమ్మల్ని పిలుస్తున్నారు. మనం ఒక స్టెప్ ముందుకేస్తే వారు మనకి 10 స్టెప్పులు ముందుకేసుకుని మనని లాక్కొస్తున్నారు. మరి ఈ యొక్క వివాదాలు ఇవి అవి అంటే ఏదో చేద్దాము, ఏదో మరి దానికి మనం ఆ టైంలో కూడా సాయిబాబా గారిని విమర్శించారు. కానీ మాకు ఒకటే నేర్పించారు బాబా గారు. వారు చెప్పుకునేది వారు చెప్పుకోనండి. వారు ఎవరిని తిట్టొద్దు, ఎవరిని దూషించొద్దు, ఏమీ చేయొద్దు. నా భక్తులు నా ఎందే ఉంటారు, వారి యొక్క రక్షణ నేను చూసుకుంటాను. సో ఇక్కడ విమర్శలు అవి ఇవి కాకుండా ప్రతి హిందూ అయినా ఏదైనా కూడా అన్య మతస్థులైనా కూడా బాబా వారి ఆశీస్సులు ఉంటే దాన్ని మించింది ఇంకోటి లేదు. ఎందుకంటే థక్ గయి మేరీ రచన అన్నారు దాస్గణు మహారాజు. వారి ముందు మనమంతా ఎంత
వారు పరమభక్తులు, సాయిబాబా యొక్క పరమభక్తులు వాళ్ళు. మనం ఒకటే ఆలోచించాలి, ఏంటి మా బాబా ఏంటి, మనం ఏంటి, మన భక్తి ఏంటి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఈ కలియుగంలో ప్రతిరోజు అడుగు అడుగు మీద అడుగేస్తుంటే మనకున్న టెన్షన్లు కానీ, మన వర్క్ ప్రెషర్ కానీ, బాధలు ఇవన్నీ కూడా ఈ ఒక్క సన్నిధానంలో ఎన్నో కష్టాలు మేము చూసాం మా జీవితంలో. వారిని నమ్ముకున్న వాళ్ళు ఎవ్వరూ కూడా బాధపడలేదు. కష్టాల నుంచి నీ కష్టం నా కష్టం, నీ కర్మ నా కర్మ అన్నట్టే తీసుకుని చేశారు బాబావారు. అది ఆ టైం నుంచే ఊది ప్రసాదం అవి కూడా ఇచ్చుకుని ఎవరైతే బాధలు పడుతున్నారో వారిని కూడా బాబావారు ఆ, ఎన్నో డిసీజెస్ ఏమైనా ఉన్నా కూడా క్యూర్ చేయడం జరిగింది అక్కడ. సో ఈ యొక్క విమర్శ అన్నది మరి వారి అజ్ఞానానికే వారికి వదిలేద్దాం తప్ప ఇంక అంతకు మించి మనం ఏం చేయలేము. ఓం సాయి.